హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మ్యాగీ రెసిపీ అయితే చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదా మ్యాగీ. సో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సూపర్ టేస్ట్తో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. టేస్టీ మ్యాగీ తయారీ విధానం అయితే చేసి చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇలా ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు అనేది ఆప్షనల్ అండి, సో వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గగానే అందులో 1 టీ స్పూన్ కారం అండ్ అలాగే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. పెప్పర్ పొడి కూడా వేసుకోవాలండి. సో అది కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఒక 2 గుడ్లు అయితే వేసుకోవాలండి. మనం చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. సో నేనైతే 2 వేసుకున్నాను. సో వీటిని అయితే ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఎంత ఫ్రై అయితే మ్యాగీ రెసిపీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. సో మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఎగ్ అనేది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, ఫైనల్గా గరం మసాలా అయితే వేసుకొని మళ్ళీ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి, ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూనే ఉండాలండి. అప్పుడే ఎగ్లోని స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో మనం ఎంత మ్యాగీ తీసుకున్నామో దానికి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అందులో ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ ఎగ్లో వేసుకున్నాము, చూసి ఇందులో కూడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ వేయగానే అందులో వచ్చిన మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. సో చూడండి, ఇలా అయితే బాయిల్ అవ్వాలన్నమాట. జ్యూసీగా కావాలనుకుంటే ఇంకా ముందుగానే వేసుకోవచ్చండి. సో ఈ టైంలో అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ అయితే ఇందులో వేసుకోవాలండి. సో వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మ్యాగీ అనేది కొందరు జ్యూసీగా ఇష్టపడతారు, కొందరు పొడిగా ఇష్టపడతారు కదా. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అయితే చేసేసుకోవచ్చండి. సో చూడండి, ఎగ్ వేసిన తర్వాత అంత దగ్గర పడేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. సో సూపర్ టేస్టీగా ఉండే మ్యాగీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని వచ్చేసి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ అలాగే ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్ కాదండి, ఇంకో ప్లేట్ కూడా తినేస్తారు. సో అంత టేస్టీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.